Big Boss 8 Infinity of Fun and Emotions. ప్రభావతి 2.0 ఈజ్ బ్యాక్. గుడ్ గేమ్ అండి, అదే ఎగ్ గేమ్ అండి. ప్రభావతి 2.0 ఎగ్ గేమ్ నిన్న ఒక రేంజ్లో స్టార్ట్ అయింది. అన్ని స్పైసెస్ మసాలాలు యాడ్ అయ్యేదానికి అసలు కొట్టేసుకున్నారు, తన్నేసుకున్నారు, లాగేసుకున్నారు, గిచ్చేసుకున్నారు, అన్నీ ఒక రేంజ్లో అనమాట గేమ్. అసలు పృథ్వీ అయితే జనాలు ఇట్లాగాడు, ఇటు పడేయడం, డ్రిల్ ఇచ్చేయడం అన్నీ జరిగాయి. కొంచెం ఓవర్ అగ్రెసివ్ అయ్యాడు, గీత దాటాడు, కొన్ని సందర్భాలు అన్ఫెయిర్ ఆడాడు అనిపించింది. బట్ ఆయన ఓవర్ అగ్రెసివ్ అవడానికి మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఎవరు మెయిన్ రీజన్? ఆదిత్యవం. అర్థమై ఉంటుంది. ఆదిత్యం ఎలా చేయడం తప్ప గేమ్ ఆడడం లేదు. వెళ్ళి పృథ్వీని భీకరంగా రెచ్చగొట్టాడు. శక్తి క్లాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రెచ్చిపోయి అంతా లాగేసుకున్నారు అనమాట. మెయిన్లీ ఆదిత్యం రెచ్చగొట్టడం వల్లే పృథ్వీ ఇంకా రెచ్చిపోయాడు అనమాట. ఆదిత్యం గారు సైలెంట్గా ఉంటే పృథ్వీ ఆ రేంజ్లో రెచ్చిపోయేవాడు కాదు, ఇంకా ఓవర్ అగ్రెసివ్ అయ్యేవాడు. గేమ్ స్మూత్గా వెళ్ళేది అనమాట. రెచ్చగొట్టి చెడగొట్టింది మాత్రం ఆదిత్యం. ఇంకొక పక్క యష్మి అండ్ సోనియా ఇద్దరు ఎక్కడుంటే గేమ్ అంతా చండాలం అయిపోతుందండి. అసలు వాళ్ళు ఆడే ఆటే దరిద్రమైన ఆట. యష్మి ఆడే ఆట, సోనియా మాట్లాడే విధానం రెండు ఏ గేమ్కి కరెక్ట్ కాదు. వాళ్ళు మాట్లాడే విధానం, చేసే చేష్టల వల్ల మిగతా వాళ్ళు కొట్టుకు వస్తున్నారు. వాళ్ళు కొట్టుకు వస్తుంటే వెళ్ళి సైలెంట్గా కూర్చుంటున్నారు. ఏ గేమ్ అయినా వీళ్ళిద్దరూ సైలెంట్గా ఉంటే గేమ్ స్మూత్గా వెళ్తాను. నీ గేమ్ నువ్వు వాడు, రెచ్చగొట్టకు, నువ్వు ఆటలో ఉండు. ఎందుకు ఓవర్ యాక్షన్స్, అతి మాటలు మాట్లాడడం? అది గేమ్ వర్కౌట్ అవ్వదు. మణికంఠ పాపం అన్ఫార్చునేట్లీ దెబ్బ తగిలింది. పెద్ద దెబ్బ కాదు, లక్కీగా. నిఖిల్ కూడా అనుకోకుండా జరిగింది. అది ఎగ్స్ లాక్కునే ప్రయత్నంలో మణికంఠ పడిపోయాడు. గేమ్స్లో అది కామన్ అనమాట. బట్ మణికంఠ సింపతి కార్డు తీయకూడదు. సో మణికంఠకి నువ్వు సింపతి కార్డు తీయడం ఈ టైంలో కరెక్ట్ కాదు. ఇంకొకటి పృథ్వీ అనమాట. పృథ్వీ ఈరోజు కొంచెం గేమ్ జాగ్రత్తగా ఆడాలి. ఎవరు రెచ్చిపోకుండా ఫెయిర్గా ఆడాలనుకుంటున్నాను. నిన్న గేమ్లో శక్తి టీము 100% ఇచ్చింది. అండ్ వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్ 60 ఎగ్స్ వచ్చాయి, 30 ఎగ్స్ వచ్చాయి. చాలా ముందు ఉన్నారు వాళ్ళు. నిన్న వాళ్ళు గెలవడం వల్ల కాంతారా టీం ఇంకా వీక్ అయిపోయింది. నబీల్ని సైడ్ చేసేశారు. ఇప్పుడు కాంతారా టీం చాలా వీక్ అనమాట శక్తి టీంతో పోల్చుకుంటే, ఎందుకంటే స్ట్రెంగ్త్ కూడా తగ్గింది. బట్ వాళ్ళు స్ట్రాటజీ వాడి గేమ్లో ముందుకు వెళ్తారనుకుంటున్నాను. బుద్ధిబలం ఉండాలి, కండబలం ఉండాలి. కొన్ని సందర్భాల్లో కండబలం కంటే బుద్ధిబలం చాలా ఉపయోగపడుతుంది. సో బుద్ధిబలం వాడి శక్తి టీంని బీట్ చేస్తారు. ఈరోజు శక్తి టీం కంటే ఎక్కువ ఎగ్స్ తీసుకొని గట్టి కాంపిటీషన్ ఇస్తారు అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈరోజు కొంచెం సోనియా, మన యష్మి నోరు అదుపులో పెట్టుకుంటే గేమ్ కొంచెం కూల్గా వెళ్తుంది. బట్ ప్రభావతి 2.0 చాలా బాగా స్టార్ట్ అయింది, చాలా బాగా వెళ్తుంది. కొట్టుకోవడం, తన్నుకోవడం ఉన్నాయి. అది కొంచెం తగ్గుతుంది అనుకుంటున్నా ఈరోజు. బట్ గేమ్ ఈజ్ సూపర్. అసలు మనకి ఎన్ని కావాలో అన్ని ఎమోషన్స్ వచ్చేసాయి గేమ్లో నుంచి. ఇంకా ఈరోజు ఏం జరగబోతుందన్న ఎగ్జైట్మెంట్ నాకు ఉంది. మీకు అప్ టు డేట్ ఈ గేమ్లో ఏం జరుగుతుంది, ఇంకా కొత్త విషయాల గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ శ్రీని, బాయ్, థ్యాంక్ యూ.